నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పరిచి ఏదైతే ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు దాని గురించి ఈ రోజు ఆయన వాళ్ళ నేతలతో మాట్లాడినటువంటి తీరు, మరి కూటమి ప్రభుత్వం జేబులు నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా జేబులు నింపుకోవడానికి చూస్తున్నారు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అంతేకాకుండా వారి హయాంలో అసలు అక్రమ మద్యం అంటూ లేనే లేదు, ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యవహారం నడుస్తుంది అంటూ దీని అంతటికీ కూడా సిబిఎన్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కల్తీ మద్యం వ్యవహారం సార్. మరి ఎప్పుడైతే ఈ తంబాలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని తెలిసిందో, ఇబ్రహీంపట్నంలో బాటిలింగ్ చేస్తున్నారని తెలిసిందో, అప్పటి నుంచి కూడా వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, మరి ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి సార్. వాళ్ళ హయాంలో అసలు ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు, ఎక్కడా కూడా అక్రమం నకిలీ మద్యం అనేది వినబడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జేబులు నిండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేలందరూ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఎత్తున ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు? ఆయన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? బైబిల్ చదివే సైతాన్ని ఎప్పుడన్నా చూసావా? వేదం చదివే దెయ్యాన్ని చూసావా? ఇప్పుడు నీ ముందు జగన్మోహన్ రెడ్డి రూపంలో కనపడుతుందా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, సైతాన్లు బైబిల్ చదువుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరి ప్రజారోగ్యం గురించి మాట్లాడుతున్నాడా? అంటే ఒకవైపు ఏమో ఆయన హయాంలో 52% మంది లివర్ దెబ్బతింది, 54% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయని ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నివేదికలు ఇచ్చాయి. ఇప్పుడు 30,000 మంది పుస్తలు తెగిపోయాయి, చనిపోయారు, మహిళలు వితంతువులుగా మారారు అని పురంధేశ్వరి అప్పట్లో ఒక ఆందోళన చేశారు. ప్రతి షాప్కి వెళ్ళి బాటిల్స్ పగలగొట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రపతికి, సిజేకి, ప్రధానికి లేఖలు రాశారు. ఏది? జగన్మోహన్ రెడ్డి అతన్ని మద్యం మాఫియా మహమ్మారి అక్కడ సృష్టిస్తున్న విలయ తాండవం పైన. అట్లాంటిది ఇతను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏదో ములకల చెరువు అన్నావు, లేకపోతే ఇబ్రహీంపట్నం ఏదో బాటిలింగ్ యూనిట్, అతను ఎవరిని అరెస్ట్ కూడా చేశారు. వాడు ఏది? మొత్తం 12 మంది నిందితులు, దాంట్లో ఒకళ్ళిద్దరు విదేశాల్లో ఉన్నట్టున్నారు. మొత్తం అంతా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందించింది, ఇది ముఖ్యం. ఇప్పుడు నీ హయాంలో 5 ఏళ్ళు ప్రజలు మరి ఇన్సిడెంట్స్ అనేకం జరిగినా నువ్వేమైనా స్పందించావా? ఇప్పుడు అంటున్నాడు ఏంటి? దోచుకో, తినుకో, పంచుకో అంటున్నాడు. ఈ మాటలు మొన్న అంతకుముందు సిద్ధం సభల్లో కూడా చెప్పారు, ఎన్నికల ప్రచారంలో ఇదే డైలాగిక. కానీ ప్రజలు ఏం చేశారు? నేలకేసి కొట్టారు. నీ మాటలు అసలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటి, నీ హయాంలో మరి 99,400 కోట్లు క్యాష్ అండ్ క్యారీ, కేవలం 600 కోట్లే కదా డిజిటల్ పేమెంట్స్. ఆ రోజు మద్యం వ్యాపారం నువ్వు చేసిన దాంట్లో 5 ఏళ్లలో ఎక్కడన్నా రాష్ట్రం, ఏ రాష్ట్రంలో అన్నా అలా ఉందా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ బ్రహ్మాండంగా అలో చేస్తున్నారు. ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, జీపే అయినా చేసుకోవచ్చు, డబ్బులైనా కట్టచ్చు. అది కొనుగోలుదారు యొక్క ఇష్టం. నెక్స్ట్, నాణ్యత గురించి మాట్లాడాడు. నాణ్యత అనే పదమే సిగ్గుపడదు. అంటే పోనీ నికార్స్, ఏది? నికార్స్ అయిన మద్యం నీ హయాంలో అమ్మానని బిల్డప్ ఇస్తున్నారు. అరే, డిస్టిలరీలు కబ్జాలు చేశారని కదా మీ పైన ఆరోపణలు. ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఎంతమంది బెయిల్పై విడుదలయ్యారు? నిన్న కూడా గందరగోళం చేశాడంట అతను. ఏంటి? కోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి, విన్నావా? చదివావా? ఇప్పుడు బెయిల్పై నిందితులు ఎవరో వాళ్ళు కూడా వచ్చారు కోర్టుకి, వాళ్ళతో మాట్లాడటానికి ఇతను వెళ్ళాడంట. వెళ్తే అప్పటినే పోలీస్ ఎవరు అక్కడ ఉన్నాయన, మీరు వెళ్ళొద్దండి, మీరు లోపలికి వెళ్ళండి అన్నారు. నన్నెవరు నువ్వు ఆపటానికి అని చెప్పి సజ్జల శ్రీధర్ రెడ్డి ఏంటి, ఆ వీరంగం ఏంటి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫాలో అయ్యారు, ఎవరో ఫోటోలు తీశాడంట. ఆయన పాపం ఫైర్ అయ్యాడు. ఎవరు? జడ్జి గారు
ఇంకోసారి కనుక జరిగితే చాలా సీరియస్ గా ఉంటుంది అనేది వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం అనేది ఇక్కడే మనకు కనపడతాం. ఒకటి ఏది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోనీ దీన్ని తీసుకుని ఏమైనా యాజిటేషన్కి వెళ్తున్నాడా? ఇప్పుడు ఇంతవరకు నువ్వు మిథున్ రెడ్డి జైల్లో పాపం ఒక 75 రోజులు ఉన్నట్టున్నాడు, 68 రోజులు, ఒక 5 రోజులు ఏదో బయటకు వచ్చాడులే. ఏది ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక దానికోసం వెళ్ళి పరామర్శించావా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించాడా? అంటే లిక్కర్ కేసులో ఇంతమంది అరెస్ట్ అయ్యారు కదా. ధనుంజయ రెడ్డి ఎవరు పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మధ్య. ఏది అతను ఎవరు కృష్ణమోహన్ రెడ్డిని చూస్తే అసలు జాలేస్తుంది అన్నాడు. ఆయన అక్కడేమో నెల్లూరు జిల్లాలో ఆయన కొన్ని ఎకరాలు కొన్నాడు, ఈయనేమో బాన్సువాడలో కొన్ని ఎకరాలు కొన్నాడు. అసలు ఇద్దరు ఇప్పుడు ఏంటి మరదల పేరు మీద ధనుంజయ రెడ్డి కొన్నాడని మీడియాలో కథనాలు, ఓడల పేరు మీద కొన్నాడు కృష్ణమోహన్ రెడ్డిని కథనాలు. వాళ్ళని చూస్తే నీకు జాలేస్తుందంటే మరి ఎందుకని వెళ్ళి నువ్వు ములాఖత్ పరామర్శించలేదు? అంటే నీకే నామోషి చేసిందా? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మంచి మాట నువ్వు కూడా చెప్పాలి. మనం కూడా మీ ఛానల్ ఇదిగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సలహా ఏంటంటే, సార్ మీరు దేని మీద మాట్లాడండి కానీ రాబోయే ఈ 3.5 ఏళ్ళు మద్యం మీద మాత్రం తక్కువ మాట్లాడండి. మద్యం గురించి జగన్ మాట్లాడితే గాలి పోద్దమ్మా. ఉన్న గాలి పోతుంది అనమాట. గాలి ఉందంటావా అసలు? గాలి పార్టీకి వాళ్ళ గాలి లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఫ్యాన్ వాళ్ళ గుర్తు ఫ్యాన్. అందుకని నేను గాలి పార్టీ అంటున్నా. మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ ఇంకో రకంగా అర్థం చేసుకోకూడదు. ఒకటి ఇవాళ దోషి ఎవరు? దోషి ములకల చెరువులో ఇన్సిడెంట్ జరిగింది కరెక్టే. ఏది అక్కడ నకిలీ మద్యం వాళ్ళు తయారు చేశారు, అదేదో ప్లాంట్ పెట్టారు. అసలు వాళ్ళకి ఆఫ్రికాకి లింకులు. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఆఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కి గతంలో పనిచేశారా? వాళ్లే తెలుగుదేశం ఆశ్రయం పొందారా కొన్నాళ్ళ పాటు? ఆ పాత వృత్తినే కొనసాగించారా? అంతే కదా. ఇప్పుడు ఏది ఇప్పుడు అక్కడ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఎవరిళ్ళు? జగన్మోహన్ రెడ్డి బినామీలు, బంధువులు, తమ్ముళ్ళు. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియా వెళ్ళాడా లేదా? జింబాబ్వే వెళ్ళాడా లేదా? లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వ్యాపారాలు ఆఫ్రికాలో ఉన్నాయా లేవా? ఆఫ్రికాకి ఆంధ్రప్రదేశ్ కి వ్యాపారాలు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళకు కూడా వైసీపీఏ కేర్ ఆఫ్ అడ్రస్ నిన్నటిదాకా. కాకపోతే ఎన్నికలకు ముందు ఇటు దూకినట్టున్నారు. సరే మొత్తానికి ఆయనకి ఎవరికో టికెట్ ఇచ్చారు. ఎవరు? జయచంద్రారెడ్డి. ఆయన అసలు ఎవరో ఆ పెద్దిరెడ్డి కోవర్ట్ అంటున్నారు. అసలు రకరకాలుగా జరుగుతున్న దీంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా స్పందించాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా స్పందిస్తున్నాడు? వదిలేశారా? లేదు వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారా వచ్చే ఎన్నికల్లో? చెప్పు. ఇప్పుడు ఏది నువ్వు చేసావు అట్లా? ఏది నువ్వు అందరినీ వదిలేసావు, మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోమన్నావు, తినుకోమన్నావు, పంచుకోమన్నావు. అదే ఆయన భాషలో మాట్లాడాలంటే ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మోహిత్ రెడ్డి అంటే గుర్తొచ్చింది చిన్న. ఏంటి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిందంట. అంటే ఏంటి రెడీగా అరెస్టా, ఎత్తుతారా, లేదు పరారయ్యాడా? గమ్మత్. అసలు పెద్ద గేమ్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి దొంగ పోలీస్ ఆట ఆడుకున్నారా మీరు చిన్నప్పుడు? దొంగ పోలీస్ ఆట అంటే పారిపోవటం. ఈ విధంగా ఒకటి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి నువ్వు మళ్ళా రేపు టికెట్ ఇస్తావుగా, మోహిత్ రెడ్డికి మళ్ళా రేపు కూడా నువ్వు టికెట్ ఇస్తావుగా. లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే సర్వేపల్లి ఆయన మాజీ మంత్రి, 4-5 సార్లు గెలిచాడు. ఆయన 2012-13లోనే ఈ నకిలీ మద్యం ఏది గోవా నుంచి నకిలీ మద్యం తీసుకొచ్చి ఇట్లాగే లేబుల్స్ అంటించేసేసి జనం చచ్చిపోయారమ్మా. అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఆ సర్వేపల్లి ఆ ప్రాంతాల్లో కావాలి. అక్కడ ఆయన ఎవరు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. ఆయన ఎవరు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద యుద్ధం చేశాడు అప్పట్లో మీద. కాకాని గోవర్ధన్ రెడ్డి అఫిడవిట్ చూడు, 4 కేసులు ఉంటాయి. ఏంటి ఇవే? ఈ ఎక్సైజ్ కు సంబంధించినటువంటి కేసులు పిఆర్ నంబర్ 39, పిఆర్ నంబర్ 36, 40. అంటే ఏంటి? నేను ఇప్పుడు చంద్రబాబు మరి జయచంద్రారెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తాడా?
చెప్తావు, నువ్వు కూడా చెప్తావు, ఇవ్వడు నువ్వు ఖాయంగా చెప్తావు. ఎందుకని ఇప్పుడు ఇవాళ చూసాం మనం, వేట నడుస్తుంది, ఎటువంటి వాళ్ళనైనా అరెస్ట్ చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళను కూడా మరి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైనను లేకపోతే ఆయన ఎవరు లోకేష్ పైన ఆరోపణలు చేస్తారు. పైపించి ఇంకో కొత్త విషయం, పోలీసులను కూడా అతను ఆరోపిస్తున్నాడు, పోలీసులకు కూడా వాటాలు అందుతున్నాయని చెప్పి. దీనిపైన మరి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించిందా? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా క్రెడిబిలిటీ కోల్పోవటం కాదు, ఆయన ఇంకా అసలు రాజకీయాలకు అనర్హుడు, ఆయన ఇంకా అసలు ప్రజా ప్రతినిధిగా అనర్హుడు అన్నమాట. ఈ మాటలు ఇప్పుడు నువ్వు విస్తృత సమావేశంలో చేసిన మాటలు అక్కడికి వెళ్ళి మాట్లాడు అసెంబ్లీలో. అబ్బాయి అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి రమ్మంటే రాడు, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు నియోజకవర్గానికి వెళ్తున్నాడంట. ఏది నర్సీపట్నం రేపు 9వ తారీఖు ఎప్పుడో వెళ్తున్నాడు, ఏంటి అక్కడ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి. అంటే తను ఏంటంటే ఏదో రకంగా ఒక ఉప్పెనలో కొట్టుకుపోతున్నాడు. నీకు గడ్డి పోసు దొరికినా పట్టుకుని పాపం ఈదుదామన్న ఆయన తాపత్రయం చూస్తే జాలేస్తుంది. నాకు జాలేస్తుంది కానీ జనానికి జాలేయటంలా. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చేస్తుంటే వైసీపీ పార్టీ ఇంకా ఇదికారని ఆయనే పెడుతున్నారు. ఈ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడి ఎందుకు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కల్తీ మద్యం వ్యవహారం వెనకాల వైసీపీ హస్తం ఉంది, వైసీపీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి వాళ్ళ కథనాలు వినిపిస్తున్నాయి సార్. ఇంకోటి రెండో చూసుకున్నట్టయితే అసలు ఈ లిక్కర్ స్కామ్ అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన దాని గురించి ఎప్పుడు కూడా వైసీపీ నేతలు అసలు మాట్లాడిందే లేదు. ఇది ఒక అక్రమ కేసు అనడం తప్పిస్తే దానిపైన స్పందించిన దాఖలాలే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ కల్తీ మద్యం గురించి మాట్లాడి మన పార్టీనే ఇరుకాటం పెడుతున్నారని చెప్పి సొంత క్యాడరే అనుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అంతే కదా, ఏది వాళ్ళేమో పార్టీ వదిలిపెట్టి పోలేరు, జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళకి దిక్కు లేదు. ఏది అటు కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనకూడదు, దాని పేరు మార్చేయి, 11 కాంగ్రెస్. అదేమో 0 కాంగ్రెస్, దానికి అసలు సీట్లే లేవు. ఏది షర్మిలది, ఇదేమో 11 కాంగ్రెస్, దీనికి 11 మంది ఉన్నట్టున్నారు. కానీ వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు లేక అసెంబ్లీకి వెళ్ళడంలా, వీళ్ళు ఉండి అసెంబ్లీకి వెళ్ళరు. ఏంటి తేడా? షర్మిల కాంగ్రెస్ కి జగన్ కాంగ్రెస్ కి, అదే 0 కాంగ్రెస్ కి 11 కాంగ్రెస్ కి తేడా ఏంటో చెప్పు. 2 జీరోనే, ఏ బిగ్ జీరో. ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల దృష్టిలో ఒక మంచి 0 కూడా చాలా అందంగా ఉంటుందమ్మా, జగన్ లాగానే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.